హలో, ఉదయకాల నూతన కృప వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారా? గత రాత్రి ప్రశాంతతతో నెమ్మదితో నిద్రపుచ్చిన దేవుడే ఉదయకాలన ఎర్లీగా మిమ్మల్ని మేలుకొల్పి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో ఉన్న ఓ చక్కని వాగ్దానముతో ఆయన మిమ్మల్ని మేలుకొల్పి కొన్ని విషయాలు మీకు సూచిస్తూ ఈ దినాన్ని స్టార్ట్ చేయమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందులో రాయబడిన మాట, మీరు ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలగజేసుకొనుటకు తన దయా సంకల్పము నెరవేర్చుటకు కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ యవ్వన బిడ్డలారా, దేవుడే మనలో ఉండి మన కార్యములను, దేవుడు మనకు అప్పగించిన పనులను నిర్వర్తించువాడై ఉన్నాడు. విజయము మన వలన మాత్రమే కాదు, దేవుని వలన మనకు విజయము స్వతంత్రింప చేయబడదు. దేవుడు ప్లస్ మనము, ఈ రెండు ఉన్నప్పుడు కార్యసిద్ధి జరుగుతుంది. మీతో ఉన్న పార్ట్నర్ దేవుడు. ఆయన ఎంతో పవర్ఫుల్, ఎంతో శక్తివంతుడు. మీరు అనుకునవచ్చు, నాలో అజ్ఞానం ఉంది, నాకు తగిన ఆలోచన లేదు, అంత చురుకుదనంగా ఉండలేను అని మీరు ఎన్నో సాకులు చెప్పొచ్చు. కానీ దేవుడు మీలో జ్ఞానవంతుడై, మీలో ఎన్ని ఆటంకాలున్నా, ఏది ఆటంకంగా ఉన్నా అవన్నీ పక్కన పెట్టి దేవుడు జ్ఞానవంతుడై మీలో కార్యసిద్ధిని కలగజేస్తాడు. సో మీరు దేనికి కూడా భయపడవలసిన అవసరత లేదు. మీ శత్రువుతో పోరాడతాడు. మీకు విజయాన్ని, మీకు ఘనతను దేవుడు స్వతంత్రింపజేస్తాడు. కార్యసిద్ధిని కలగజేసే దేవుడై ఉంటున్నాడు ఆయన. మనలో ఉండి ఆయన పని చేస్తూ ఉంటాడు. మన ద్వారా ఆయన పని చేస్తూ గెలుపును, విజయాన్ని మనకు సొంతంగా మనకి చేస్తూ ఉంటాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. మనం ఒకసారి ఏరోప్లేన్ని గమనించగలిగితే, ప్రతి రోజు మనం చూస్తూ ఉంటాం ఏరోప్లేన్. అది ఇంజన్ చేత నడిపించబడుతుందా లేకపోతే పైలట్ చేత నడిపించబడుతుందా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? చాలామంది అంటారు పైలట్ లేకుండా ఎట్లా నడుస్తుందని. కొంతమంది అంటారు ఇంజన్ లేకుండా ఎలా నడుస్తుంది. నిజమే, ఇక్కడ పైలట్ అవసరమే, ఇంజిన్ అవసరమే. అలాగే నీ కార్యాభివృద్ధికి, దేవుని దయా సంకల్పము నీలో నెరవేర్చబడటానికి, నీ యొక్క కార్యములు, నీ యొక్క పనులు సమకూర్చబడటానికి దేవుడు, నీకు చాలా అవసరం. నీలో దేవుడు నీకు చాలా అవసరం. కనుక నువ్వెప్పుడు పాజిటివ్గా ఉండాలి. దేవుడు నీలో పని చేయటానికి, ఎప్పుడు నీలో ఆయన పని చేయాలని చూస్తూ ఉంటాడు. దేవుడు ఎంతో చురుకైన దేవుడు. నువ్వు ఎలా ఉన్నా సరే దేవుడు నిన్ను చురుకుదనాన్ని, ఉత్సాహభరితమైనటువంటి మాటలతో ఆయన నిన్ను ఉత్సాహపరిచే దేవుడు. కార్యసిద్ధి కలిగించుటకు నిన్ను తొందరపెట్టే దేవుడు, నీలో బలంగా ప్రేరేపించే దేవుడై ఉంటున్నాడు. పైలట్ అవసరమే, తర్వాత పైలట్ అవసరమే, ఇంజిన్ అవసరమే కదండి. అలాగా నువ్వు అవసరమే, దేవుడు నీకు అవసరమే. ఇద్దరు కలిసి కార్యసిద్ధి కలుగజేయబడుతుంది. బైబిల్లో మనం గమనిస్తే పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపించాడు. మోషేని ప్రత్యేకంగా దేవుడు అభిషేకించాడు. అభిషేకింపబడిన అభిషేక్తుడు మోషే ద్వారా పాత నిబంధనలు ఉన్న ఇజ్రాయేలు ప్రజల్ని విడిపించి బయటకు రప్పించడానికి మోషే ఒకటి సరిపోలేదు. కానీ మోషేతో పాటుగా దేవుడు దిగి వచ్చాడు. దేవుడు అక్కడ అనేక అద్భుతాలు చేశాడు. దేవుడు అక్కడ విడిపించి ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశాల వైపు, వాగ్దాన దేశం వైపు నడిపిస్తాడు. అలాగే యెహోషువను కూడా మనం తీసుకున్నప్పుడు ఎంతో పవర్ఫుల్ లీడర్, గొప్ప నాయకుడు. యెహోషువను కూడా దేవుడు తోడై ఉన్నాడు, నడిపించాడు. అందుకే గొప్ప విజయాలు, ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి గుణము, శ్రేష్టమైన లక్షణము, విజయము వారిలో మనం గమనించగలుగుతాం. దేవుడు నీకు తోడై ఉండి నిన్ను కూడా ఒక పవర్ఫుల్ లీడర్గా ఉంచి నిన్ను కూడా ఆశీర్వదించుటకు, ఘన విజయము నీకు ఇచ్చుటకు దేవుడు శక్తి కలిగిన సమర్థుడై ఉన్నాడు. దేవుడి రోజు నీకు తోడై ఉన్నాడు. ఇంకా ఇప్పుడును రాబో దినములలో ఈ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వాగ్దానాన్ని పట్టుకొని మీరు చేతులెత్తి పదే పదే ప్రార్థన చేయండి. దేవుడు మీకు అఖండమైన విజయాలు,
మన పితరులకు దేవుడు తోడై ఉన్నాడు, ఆయన పక్షపాతి కాదు, మనకును తోడై ఉన్నాడు. అఖండమైన విజయాలు, ఘనమైన విజయాలు, ఉన్నతమైనటువంటి శిఖరాలను ఎక్కించే విధంగా దేవుడు మనలో ఆ తపన కలిగజేసి, ఆ కోరికను కలుగజేసి, ప్రార్థన చేయించి మన ద్వారా ఆయనే మనలో పని చేయును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మీ వినికిడిలో స్థిరపరచబడును గాక. ఆమేన్.